మరో బ్రేకింగ్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్పై పోకిరీలు దాడి చేశారు. నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే మా పెదనాన్న అంటూ వాళ్ళు దాడికి దిగారు. హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సులో వరంగల్ నుంచి ఇద్దరు మందుబాబులు బస్సు ఎక్కారు. నర్సంపేట వద్ద దిగాల్సి ఉండగా దిగకపోవడంతో బస్సు ఆపి మద్యం మత్తులో నిద్రిస్తున్న వారిని తట్టిలేపాడు కండక్టర్. మా పెదనాన్న ఎమ్మెల్యే మమ్మల్నే తట్టిలేపుతావు అంటూ ఆర్టీసీ సిబ్బందిపై దాడికి దిగారు. ఆనే ఉంటే పో అరే నచ్చండి ఎమ్మెల్యే మా బాబాయ్ రా మరి మమ్మల్ని వీడియో తీయటవు చూద్దామా చూద్దామని కొట్టమలా అది పక్కన అరే ఆపురా బండి ఆపురా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్పై పోకిరీలు దాడి చేశారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే మా పెద్దనాన్న అంటూ వాళ్ళు దాడికి దిగారు. హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సులో వరంగల్ వద్ద ఇద్దరు మందుబాబులు బస్సు ఎక్కారు. నర్సంపేట వద్ద దిగాల్సి ఉండగా వాళ్ళు దిగకపోవడంతో బస్సు ఆపి మద్యం మత్తులో నిద్రిస్తున్న వాళ్లను తట్టిలేపాడు కండక్టర్. మా పెదనాన్న ఎమ్మెల్యే మమ్మల్ని తట్టిలేపుతావా అంటూ ఆర్టీసీ సిబ్బందిపై దాడికి దిగారు వాళ్ళిద్దరు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, యాక్చువల్గా జరిగింది ఏమిటి? రమణ, ఏదైతే మనం రోజు చూస్తున్నామో ఆర్టీసీ సిబ్బందిపై కొంత దాడులు అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్న పరిస్థితి. ముఖ్యంగా మనం ఈ రోజు జరిగిన బస్ లో ఇద్దరు యువకులు కవల పిల్లలు అన్నదమ్ములు మద్యం సేవించి బస్ లోకి ఎక్కడం జరిగింది. నర్సంపేట స్టాప్ కి టికెట్ తీసుకోవడం జరిగింది. నర్సంపేట దాడికి ఆ నిద్రలో కండక్టర్ వారిద్దరిని లేపి నర్సంపేట ఈ నేపథ్యంలోనే డ్రైవర్ ని కండక్టర్ ని నానా అసభ్యకరంగా మాట్లాడుతూ వారిపై బూతులు తింటూ ఉండటంతో కొంత వారు తీసుకెళ్లాలనుకున్నప్పటికీ ఆపట్లేదు. మీరు వెంటనే ఆపాలి. దొంతి మాధవరెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే మా పెద్ద ఎంపీ చూస్తా అని వారిపైన దుర్భాషలు ఆడటంతో వెంటనే వారు ఓకే, థ్యాంక్ యూ.